Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 46వ పర్ష ఎకేవ్. ఎకేవ్ అనగా ఎందుకంటే లేదా మడమ అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 46వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క 2వ అలియా వాక్య భాగములు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుండి 9వ అధ్యాయము 3వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వారు ఎలోహిం ఆజ్ఞలను మరచిపోకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తాడు. వాగ్దాన భూమిలో సమృద్ధిగా ఆశీర్వాదాలు పొందినప్పుడు వారు గర్వపడకుండా తమ శ్రేయస్సు ఎలోహిం నుండి వచ్చినదని గుర్తించుకోవాలని ఆయన గుర్తు చేస్తాడు. ఎడారిలో ఎలోహిం వారిని మన్నాతో పోషించినట్లు ఆయనే వారి అన్ని అవసరాలను తీరుస్తాడని నొక్కి చెప్పాడు. అయితే వారు విధేయత చూపకపోతే ఎలోహిం వారిని శిక్షిస్తాడని హెచ్చరిస్తాడు. మోషే వారు ఓడించబోయే శత్రుజాతుల గొప్పతనం వారి స్వంత శక్తి వల్ల కాదు, కానీ ఎలోహిం విశ్వాస పాత్రత మరియు ఆ జాతుల చెడుతనం వల్లనేనని స్పష్టం చేస్తాడు. ఈ భాగం వినమ్రత, కృతజ్ఞత మరియు ఎలోహిం పట్ల నమ్మకంతో ఆయన ఒడంబడికను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.